మంచిగా ఉన్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆల్సా మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. ఉచ్చెక్కంగానే పింఛన్లు పెంచిండు బాబు గారు. 6 నెలలైనా సప్పుడు చేస్తలే శిష్యుల వారు. ఎల్బీ స్టేడియంలో సర్కార్ వాళ్ళు చెప్పిండ్రు బడాయి. సీఎం ఇంటి ముంగట నడుస్తున్నది లడాయి. సిద్దిపేటలో సర్కారు బడికి పిల్లగాండ్ల లైన్లు. సీట్లు లేవని బోర్డు పెట్టిండ్రు టీచర్లు. రైతు భూమి అర్రాసు పెట్టిండ్రు బ్యాంకోళ్ళు. పంట పరిహారం ఇంకియ్యలేదట సర్కారోళ్ళు. ఎక్కడెక్కడికెంచో వస్తున్నారు దొంగలు. హైదరాబాద్ వాళ్ళు జాగ్రత్త మీ పైసలు. పెద్దోళ్ళు ఏ పని చేస్తే వాళ్ళ పిల్లలు అదే నేర్చుకుంటారు. బడిల టీచర్లు ఏం చేస్తే పిల్లగాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. గురువు ఏం చేస్తే శిష్యులు కూడా అదే నేర్చుకుంటారు. కానీ కొందరు ఉంటారులా ఏమన్నంటే నా గురువు అని చెప్పుకుంటారు. కానీ వాళ్ళు చేసేటి కొన్ని పనులే చేస్తారు. మిగిలిన వారితోటి సంబంధం లేదంటారు. ఆ లెవెలు అలా కదేందో ఇప్పుడు చూద్దాం. రేవంతన్ సారు గురువు చంద్రాలు సారు మొన్ననే ఏపీలో ముఖ్యమంత్రి అయిండు కదా. నిన్న కుర్చీలో కూర్చున్నాడు. ఓట్ల ముంగట చెప్పినట్టు కుర్చీలో కూర్చోగానే మెగా డిఎస్సి ఫైల్ మీద, పెన్షన్లు పెంచే ఫైల్ మీద ఇట్లా 5 కాగితాల మీద సంతకం పెట్టిండు. అంటే జల్దీనే డిఎస్సి పరీక్ష పెట్టి టీచర్ కొలువులు ఇస్తారన్నట్టు. అట్లనే పెన్షన్లు 4000 చేస్తారు. అగో మన తాన కూడా అన్ని డబుల్ చేస్తామని ఓట్ల ముంగట రేవంతన్ సార్ చెప్పిండు కదా అని అంటారా? చెప్పుడైతే చెప్పిండు గాని అన్ని ఆటక మీద పెట్టిండు. మొదటి మంత్రుల మీటింగ్లనే మెగా డిఎస్సి అన్నాడు. మీటింగ్ లో దాని ముచ్చట్నే రాలే. పోయిన సర్కారోళ్ళు ఇచ్చిన దానికే జరని పోస్టులు కలిపి నోటిఫికేషన్ ఇచ్చిండు. ఫిబ్రవరి 1 నాడే గ్రూప్ 1 కొలువులు ఇస్తామన్నారు. అది జాడలేదు. ముసలోళ్ళ పెన్షన్లు, కాళ్ళు చేలు మంచిగా లేనోళ్ళ పెన్షన్లు డబుల్ చేస్తానన్నాడు. పాత పెన్షన్లే సాకగొసలేవు. డిసెంబర్ 9 నాడే లోన్లు మాఫీ అన్నాడు. మళ్ళా 15 ఆగస్టు వాయిదా పెట్టిండు. ఆడిబిడ్డలకు 2500 ఇస్తానన్నాడు. ఇయాల్టికి దాని ముచ్చటనే మాట్లాడతలేడు. ఇట్లా చెప్పుకుంటా పోతే కుర్చీలో కూర్చున్న నాడే చేస్తానన్నాయి చాలా ఉన్నాయి. అందులో పావుల వంతు కూడా మొదలు పెట్టలే. రేవంతన్ సారులా గురువు చంద్రాలు సారు చూడుండ్రి. ఓట్ల ముంగట చెప్పిండు. కుర్చీలో కూర్చున్న నాడే దస్కత్ చేసిండు. కానీ మీరు ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు రేవంతన్ సారు. గురువు లెక్క మీడియాను మేనేజ్ చేసుడు, ఆయన లెక్క కేసులు పెట్టుడు, మాట్లాడినోళ్లను బెదిరించుడు నేర్చుకున్నారు. కానీ ఆయన లెక్క మంచి పనులు చేసుడు ఎందుకు నేర్చుకోలేదని పబ్లిక్ అడుగుతున్నారు. వాళ్ళకైతే మీరే జవాబు చెప్పాలి. ఎందుకంటే ఇవాళ కాకుంటే ఇంకో 4.5 ఏళ్లకైనా మళ్ళా ఓట్ల కోసం వాళ్ళ తానికే ఒక తప్పది. చెప్పినే చేయకపోతే ఎట్లా ఆడుకోవాలనో వాళ్ళకి ఎరికేనాయే. మంచం ఉన్న కాడికే కాళ్ళు చాపుకోవాలి. శాతనైన కాడికే పని చేయాలి. కానీ అట్లా కాకుండా ఎచ్చులకు పోతే 4 గుట్ల నవ్వే బతుకైతుంది. చిన్న పోరగాళ్ళ కూడా ఈ ముచ్చట తెలుస్తున్నది. కానీ సర్కార్ వాళ్ళకు ఎందుకు తెలుస్తలేదో ఏందో పోండ్రి. మన రేవంతన్ సార్కి అయితే అస్సలే తెలుస్తలేదు. ఎప్పుడు తెలుసుకుంటారో ఏందో సారు. తుపాకి రావుడు తూటా వెలిసినట్టే ఉన్నది మన సర్కార్ వాళ్ళ కథ. దునియాలో ఎవ్వరు చేయనట్టు మేము 3 నెలల 30,000 కొలువులు ఇచ్చినామని రేవంతన్ సార్ చెప్పుకొని రోజు లేదు. హైదరాబాద్ కెలిసి ఢిల్లీ దాకా 7కి పోయినా గిదే ముచ్చట చెప్పుకున్నాడు. కానీ అసలు ముచ్చట ఈ అక్కలు చెప్తున్నారు చూడుండ్రి. చూడుండ్రి అక్కలు కొంగు పట్టి అడుగుతున్నారు. కాగితాలు చేతిలో పెట్టి ఖతర్నాక్ పబ్లిసిటీ చేసుకున్నావు సారు. కానీ మా కొలువులు ఎప్పుడు ఇస్తావని గురుకుల టీచర్ అభ్యర్థులు రేవంత్ సార్ ఇంటికి పోయిండ్రు. రేవంత్ అన్న మీ కొంగు బట్టి అడుగుతున్నాం. తెలంగాణ ఆడబిడ్డలమ్మా, మా బాధను మీరు అర్థం చేసుకోండి. మాకు ఎంత బాధ ఉందంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల్ని మేము బయట సొసైటీని రెండింటిని ఫేస్ చేయలేకపోతున్నాం. మేము కావాలంటే మీ ఇంట్లో ఏదైనా పని చేయడానికైనా సిద్ధం, కానీ వెనకకి తగ్గేది లేదు. దయచేసి మీకు చేతులు జోడించి అడుగుతున్నాం. మా ఆర్థిక ఇబ్బందిని అర్థం చేసుకోండి. మా పిల్లల భవిష్యత్తుని అర్థం చేసుకోండి. ఇక టీచర్ కొలువు ఇచ్చేటట్టు లేరు కానీ మీ ఇంట్లో ఏదైనా పని చూపెట్టుండ్రని వాళ్ళు అడుగుతుంటే మాకే కళ్ళలో నీళ్లు తిరిగినాయి. ఒక్క ఇల్లే కాదు, మొన్న కూడా కొందరు గురుకుల టీచర్లు సీఎం ఇంటికాడ ధర్నా చేసిండ్రు. ఆయాలనే నర్సులు కూడా సీఎం సార్ ఇంటికి పోయిండ్రు. పెద్దరికానికి ఎల్బీ స్టేడియంలో కాగితాలు ఇచ్చిండ్రు, కొలువులు ఇచ్చిండ్రు. కానీ జీతాలు ఎప్పుడు ఇస్తారు సారు అని ఏడుపు ఒక్కడే తక్కువ ఉన్నది వాళ్ళది.
4 నెలల సంధి జీతాలు లేక బతుకులు ఆగమవుతున్నాయని అంటున్నారు. ఆయాల పూటకు 2 మాటల 30,000 కొలువులు ఇచ్చినామని చెప్పుకున్న రేవంత్ సారు ఇవాళ వాటి గురించే మాట్లాడతలేడు. మీదికెళ్ళి అలా మనుషులను పెట్టి ఏదేదో జోలు చెప్పి వెళ్ళగొడుతున్నారట. ఈయనకుంటే బెదిరించి పంపిస్తున్నారట. అంతేగాని కొలువులో ఎప్పుడు చేరాలి, జీతాలు ఎప్పుడు ఇస్తారనేది మాత్రం చెప్తలేరని బాధపడుతున్నారు. మా కొలువుల పేర్లు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. మా నోట్లే మాత్రం మట్టి కొట్టిండ్రని కోపం చేస్తున్నారు. కానీ వీళ్ళది అత్యాశ కాకుంటే ఏంది చెప్పుండ్రి? ఓట్ల ముంగట చెప్పిన అన్ని సర్కారు వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారా? చేస్తలేరు కదా. కొలువుల కథ కూడా గదే అన్నట్టు. ఓట్లు అయిపోయినాక మీరు అటు మేము ఇటు. బాయిల పడ్డోని మీదనే రాళ్ళేస్తారు. అయ్యో పాపం అనేటోళ్ళే ఉండరు. ఏం తిప్పలు ఉన్నదోనని జర సాయం చేద్దాం అనేటోళ్ళే కనిపించరు. సర్కారు వాళ్ళు అయితే నెరి దారుణంగా తయారవుతున్నారు. జనం తిప్పలు తీరుస్తామని కుర్చీలో కూర్చొని లేని తిప్పలు తెచ్చి నెత్తి మీద పెడుతున్నారు. బాధ తక్కువ చేసేటోళ్ళు ఉండాలి కానీ ఇట్లా చేసినైతే ఏం మంచిగా లేదు సార్లు. అయ్యో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏడన్నా సర్కార్ భూమిలో జెండాలు వాతిండ్రని అనుకుంటురా ఏంది? కాదుల్లో, ఇది సర్కార్ భూమి కాదు. ఈ జెండాలు వాతింది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కాదు. ఇది ఓ రైతన్న భూమి. జెండాలు వాతింది బ్యాంక్ వాళ్ళు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పొల్కంపేటలో ఉండే రైతు రాజశేఖర్ రెడ్డి భూమిని కుదబెట్టి లోన్ తెచ్చుకున్నాడు. అది అసలు వడ్డీ కలిపి ఏం తక్కువ 8 లక్షలు అయిందట. ఈ పైసలు వ్యవసాయానికి ఖర్చు కోసం వాడుకున్నాడు. ఈ నడుమ పంటలు మంచిగా వండకపోయే వరకు పైసలు కట్టుడు ఇంకింత కష్టమైంది. దీంతో బ్యాంకు వాళ్ళు వచ్చి ఇట్లా జెండాలు వాచిపోయిర్రు. ఈ నెల 20 తారీఖు నాడు భూమిని ఏలం వేస్తారట. సారు ఈ పారి పంటలు మంచిగా వండలే, నేనే తిప్పలు పడుతున్నా, మీరిట్లా వేసుడు న్యాయమేనా అని అడిగినా బ్యాంకు వాళ్ళు వినలేదట. వచ్చి జెండాలు వాతి బోర్డు పెట్టి పోయిండ్రు. ఎండిపోయిన పంటకు సర్కారు వాళ్ళు కూడా ఏమీ ఇయ్యలేదట. పాపం అన్నది ఒక ఏడుపు కాదు. రైతులను మంచిగా చేస్తాం, ఏడాదికి 15,000 రైతు భరోసా ఇస్తాం, రుణమాఫీ చేస్తామని ముచ్చట్లు చెప్పిర్రు. గెలిచి కుర్చీలో కూర్చున్నాక ఏదీ లేదు. రేపు మా పని వాయిదాలు వేస్తున్నారు. మొన్న పంటలు ఎండిపోయిన వాళ్ళకు కూడా పైసలు ఇచ్చినామని అబద్ధాలు ప్రచారం చేసిండ్రు. రైతులేమో ఇట్లా తిప్పలు పడుతున్నారు. అయినా సర్కారు వాళ్లకు ఇలా తిప్పలు ఎడ కనిపిస్తాయి చెప్పుండ్రి? పేర్లు మార్చాలి, ఆహా ఓహో అని అలా టీవీలలో పేపర్లలో పబ్లిసిటీ చేసుకోవాలి. పోయిన సర్కారు వాళ్ళను జైల్లో పెట్టాలి. పొద్దున దాకా తెల్లని దాకా ఇదే పని ఆయే. ఇక రైతులు ఎడ కనబడతారు, వాళ్ళకు అలా తిప్పలు ఎడ కనబడతాయి. ఇప్పుడు ఓట్లన్నీ వడిచిపాయే. ఇప్పుడు వాళ్ళతోని పనేమున్నది చెప్పుండ్రి? అందుకే ఇట్లా చేస్తున్నారని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. శిశి సర్కారు బడులో చదువుతారా? పట్నంలో పెద్ద కాన్వెంట్ బడికి దోలాలి. ఆలు చదవడానికి పెద్ద బడిని ఎతుకులాడి పెద్ద ఫీజు కట్టి చదివియాలి. చిన్నగా 20,000 30,000 ఫీజులున్న బడులకు కూడా తోలద్దు. అసలు బళ్ళకు తోలితే ఎంత విలువ తక్కువ. పట్నంలో 1,00,000 రూపాయలు కట్టి 1వ క్లాసు చదివిస్తున్నానని చెప్పుకుంటే ఎంత కథలుంటది. ఊళ్ళలో ఏడ చూసినా ఇయ్య ముచ్చట్లు నడుస్తున్నాయి ఇయ్యాల రేపు. కానీ అసలు కథ ఏరే ఉన్నది. సర్కార్ బడి చదువులంటే చిన్న చూపున్నోళ్ళు జర ఈ వార్త మంచిగా చూడాలి. ఇక చూడండి, ఇది సిద్దిపేట ఇంద్రానగర్ లో ఉన్న సర్కార్ బడి. ప్రైవేట్ బడి లెక్క నో అడ్మిషన్ బోర్డు ఎందుకు పెట్టిండ్రని చూస్తున్నారా? ముచ్చటేందంటే ఈ సర్కార్ బడిలా మేం చదువుతామని మస్తు మంది పొలగాండ్లు వస్తున్నారట. ఈ బల్లే 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఉన్నది. మొత్తం 250 మంది పొలగాండ్లను తీసుకోవచ్చట ఏడాదికి. కానీ మాకు కావాలని 650 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక చూడండి ఎంత మంది వచ్చిండ్రు. దీంతో ఇక ఏం చేయాలనో సమజ్గాక సార్లు టీచర్లు ఇట్లా బోర్డులు తలిగిచ్చిర్రు. మరి 650 మందిలకించి ఎంత మందిని తీసుకుంటారనే డౌట్ కూడా రావచ్చు. పెద్ద పెద్ద ప్రైవేటు బడులలో పరీక్ష పెట్టి తీసుకుంటారు చూడండి. ఇగో వీళ్ళకి సుతం అట్లనే పరీక్ష పెట్టి తీసుకుంటారట. అంత డిమాండ్ ఉన్నది సర్కారు బడికి. ప్రైవేటు బడికి ఏం తక్కువ కాకుండా ఉంటది. మంచిగా చదువు చెప్పే టీచర్లు, జబర్దస్త్ బిల్డింగు, పెద్ద గ్రౌండ్, జోరుదారుగా ఉంటది బడి. మొన్న 231 మంది 10వ తరగతి పరీక్ష రాసిరట. అందులో ఒక్కలే ఫెయిల్ అయ్యారట. మిగిలిన వాళ్ళందరికీ మంచి మార్కులు వచ్చినాయట. ఈ బడిలో చదివిన వాళ్లకు బాసరకాడున్న IIITలా ఇంకా మంచి మంచి కాలేజీలలో సీట్లు వచ్చినాయట. ఎమ్మెల్యే హరీష్ రావు సార్ పిల్లగాండ్లకు ట్యాబులు కూడా కొనిపించిండు. ఇంత మంచి బడిని ఎవరొద్దు అనుకుంటారు చెప్పుండ్రి? గందుకే పొలగాండ్ల అమ్మ నాయనలు ప్రైవేట్ బళ్ళకెళ్ళి తీసేసి ఈ సర్కారు బడులకు తోలుతున్నారు. సర్కారు వాళ్ళు మనసు పెట్టి పనిచేస్తే
సర్కార్ బడులు కూడా ప్రైవేట్ బడులను మించిపోతాయి అంటందుకు ఇంతకంటే ఏం కావాలి చెప్పుర్రి. గురుకులాలు వీకేస్తాం, పోయిన సర్కార్ వాళ్ళు బడులల్లా పొద్దుగాల పొలగాండ్లకు పెట్టిన టిఫిన్ బంద్ పెడతాం, పగటిలి బువ్వ బంద్ పెడతాం అని గాలి మాటలు మాట్లాడకుండా పాయిరంతో పనిచేస్తే ఇసోటిది ఊరికొక్క బడి తయారైతుంది. జర మనసు పెట్టుండి చదువుల మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ సారు. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అంటారు. అట్లనే సర్కారోళ్ళు ఓ అక్కరకు రాని పని ముంగటేసుకున్నారని నిన్న వార్త చెప్పుకున్నాం కదా. పోయిన సర్కారోళ్ళ పేర్లున్నాయని పుస్తకాలు వంచుడు ఆపేసిండ్రు. దీని మీద అందరూ మస్తు గరమైండ్రు. అగో అట్టెట్లా ఆపుతారని కోపం చేసిండ్రు. దీంతో సర్కారోళ్ళు ఓ ఉపాయం చేసిండ్రు. అదేందో మనం కూడా చూద్దాం. ఇగో ఇట్లా పుస్తకంలా కేసీఆర్ సార్ పేరు, అప్పట్లో చదువుల మంత్రిగా చేసిన జగదీష్ రెడ్డి సార్ పేరు, సబితా ఇంద్రారెడ్డి మేడం పేర్లున్నాయని పుస్తకాలు వంచుడు ఆపిండ్రు. గా దానికోసం ఆపితే పొలగండ్ల చదువులు ఏం కావాలని చాలా మంది కోపం చేసిండ్రు. ఇదేదో అయినట్టున్నదని బాగా ఆలోచన చేసినట్టున్నారు. దీనికి ఓ సారు మంచి ఉపాయం చేసిండు చూడుండ్రి. మీరు చెప్పుండ్రి సారు. తెలుగు పుస్తకంలోని ముందు మాట అనే పేపర్ని కట్ చేసి పుస్తకం చివరల అట్టకి ఈ యొక్క వందే మాతరం జాతీయ గీతం కనబడేలా దీన్ని పేస్ట్ చేయగలరు. అన్ని పాఠశాలకు ఒక విజ్ఞప్తి. చాలా గొప్ప ఆలోచన చేసిండు కదా. పుస్తకాలు వెనుకకు పంపకుండా ఉన్న కాడనే ఉపాయం చూపెట్టిండు. కానీ ఇట్లా పేపర్లు చింపుడు కథ మీద బీజేపీలు మస్తు గరమైతున్నారు. జాతీయ గీతం ఉన్న పేజీని ఎట్లా చింపేస్తారు, రాజ్యాంగాన్ని అవమానిస్తారా అని మస్తు కోపం చేసిండు మహేశ్వర్ రెడ్డి సారు. కేసీఆర్ గారి పేరున్నదో బొమ్మ ఉన్నదో దాని వెనకాల మీరు చూసినట్లయితే జాతీయ గీతం ఉన్నది, ఫ్లెడ్జ్ ఉన్నదని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. మరి అలాంటి ఫ్లెడ్జ్ను కానీ అలాంటి జాతీయ గీతాన్ని కూడా మీరు చింపడం అంటే ఇది దేశాన్ని అవమానపరచడమే, రాజ్యాంగాన్ని అవమానపరచడమే. కాబట్టి ఇంట్లో గమ్మతి ముచ్చట ఏంటంటే కేసీఆర్ సార్ ను అందరూ మర్చిపోయినరని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అదే కేసీఆర్ సార్ పేరున్నదని పుస్తకంలో కాగితం చింపేస్తున్నారు. దీంతో మా సార్కు మా పార్టీకి మస్తు పబ్లిసిటీ అవుతున్నదని కార్ పార్టీ ఖుషి అవుతున్నారు. పాపం రేవంత్ సారు. ఏదైనా పని చేస్తే 4 వద్దులు ఆగేటట్టు ఉండాలి. వాన పడ్డా ఎండ కొట్టినా ఆగాలి. జనాలకు పనికి రావాలి. కానీ మాకు కమిషన్లు వస్తే చాలని ఆఫీసర్లు, మాకు పైసలు వస్తే చాలని కాంట్రాక్టర్లు అనుకుంటే ఎట్లుంటదో ఎరికేనా? ఇది చూడుండ్రి, మీకే సమజైతది. పని మంత్రుడు పందిరేస్తే కుక్క దోక తలిగి కూలిపోయిందట. వీళ్ళ పని అట్లనే ఉన్నది. చూడుండ్రి ఎంత చక్కదనంగా రోడ్ వేస్తున్నారు. అగో మంచిగానే డాంబర్ పోస్తున్నారు కదా, అట్లా తప్పేమున్నదంటారా? డాంబర్ పోసడానికి మొదలు మట్టి పోసి రోడ్డు రోలర్ తోని మంచిగా తొక్కియాలి. అటెనక కంకర పోసి తొక్కియాలి. అది కూడా గట్టిగా అయినాక డాంబర్ పోస్తే రోడ్డు 4 వద్దులు ఆగుతుంది. కానీ వీళ్ళు చూడుండ్రి మట్లనే డాంబర్ పోస్తున్నారు. డాంబర్ పోసే మిషన్ కూడా అండ్లనే దిగబడుతున్నది. అయినా గాని అట్లనే పోస్తున్నారు. యూపీలను బీహార్లను అయింది కాదు, మన గద్వాల కాడనే అయింది. గద్వాల మదనాపురం రైల్వే స్టేషన్ కు రైలు ఆఫీసర్లు రోడ్లు వేస్తున్నారు. అందరికి కమిషన్లు ఇచ్చే వరకు మట్టి కంకర పోసి తొక్కించడానికి పైసలు సరిపోనట్టున్నాయి పాపం. అందుకే ఇట్లా తొవ్వ మీద ఉన్న మట్టిలనే డాంబర్ పోసి అవతల పడ్డారు. ఒక్క వాన పడితే డాంబర్ పోయి షెర్ల పడుతుంది. మళ్ళా రోడ్ వేయాల్సి వస్తుంది. ఆఫీసర్లకు కమిషన్లు వస్తాయి, కాంట్రాక్టర్లకు మళ్ళీ పని దొరుకుతుంది. అందుకే ఇట్లా చేస్తున్నారని ఆ ఊరోళ్ళు అంటున్నారు. ఈ ముచ్చట ఎరికైనప్పటి సంది నాకైతే మస్తు భయం అవుతున్నది. ఎట్లనో ఏమో పోండ్రి. వీళ్ళు ఏడికెళ్ళి వస్తున్నారు, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు జనాల గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నారా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మీరైతే జర పైలం. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏమో గాని దొంగల రాజ్యం అయితే నడుస్తున్నదులా. ఈ నడుమ దొంగోళ్ళొచ్చుడు ఎక్కువైంది. ఇక చూడుండ్రి. రాత్రి అందరూ పడుకోగానే ముఖాలకు ముసుగులు వేసుకొని ఇళ్ళల్లో సొర్రుతున్నారు.
హైదరాబాద్ లోన్న హయత్ నగర్, అమీన్పూర్, వనస్థలిపురం దిక్కు తిరుగుతున్నారు దార్ గ్యాంగ్ అనే ఈ దొంగలు. పగటిపూట ఆటోలు వేసుకొని ఇండ్లు చూసుకొని పోతున్నారట. రాత్రికొచ్చి దొంగతనం చేస్తున్నారు. ఇంటోళ్ళు అడ్డం వస్తే చంపేస్తారట. అంత డేంజర్ దొంగలు అన్నట్టు వీళ్ళు. యూపీ మధ్యప్రదేశ్ కాంచెల్లి వస్తున్నారట. అయ్యప్ప సొసైటీలా రేవంతన్ సారుల అన్న తిరుపతి రెడ్డి మనుషులు ఓ నీళ్ల ట్యాంకర్ ఆయనే తలకాయ వలగొట్టిండ్రు. ఓ హాస్టల్లా ట్యాంకర్ తోని నీళ్లు నింపుతా అంటే తొవ్వలా ట్యాంకర్ పెడతావా అని తలకాయ వలగొట్టి పోయిండ్రు. సీఎం సారుల మనుషులే తలకాయలు వలగొడతా అంటే మేం దొంగతనాలు చేసుల్లా తప్పేమున్నదని అనుకున్నారో ఏమో గాని ఎక్కడెక్కడికెళ్ళో దొంగలు మన తానికి వస్తున్నారు. మొన్న ఈ నడుమనే చుడిదార్ దొంగలు కూడా వచ్చిండ్రు. మొగోళ్ళే ఆడోళ్ళ లెక్క బట్టలు వేసుకొని ఇళ్లకెంచి పైసలు బంగారం ఎత్తుకపోయిండ్రు. ఇప్పుడు ఈ కొత్త దొంగలు తయారైండ్రు. మరి గల్లీకి 10 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ వీటిని చూసుకుంటానికి పెద్ద కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉన్నది. అయినా గాని దొంగలు ఇంత భయం లేకుండా ఎట్లా తిరుగుతున్నారో సమజైతలేదుల్లా. సర్కారోళ్ళు పబ్లిక్ మీద షికాయత్ చేసే పనులున్నారు. పోలీసు వాళ్ళందరూ కేసులు పెట్టే పనులున్నారు. మమ్మల్ని ఎవరు దొరకబడతారని అనుకున్నారు కావచ్చు. అందుకే బేకార్ పనులు బాగైతున్నాయి. నడుమ పెద్దపల్లి కాడ ఒకడు చిన్న పిల్లను పాడు చేసి చంపిండు. నారాయణపేట కాడ ఒక ఆయనను చాలా మంది కొట్టి చంపిండ్రు. హైదరాబాద్ ఆపిఫ్ నగర్ లా ఓ పిల్లగాన్ని కత్తులతోని పొడిచి చంపిండ్రు. ఎందుకైనా మంచిది మీరైతే జర జాగ్రత్తగా ఉండుండ్రి. పోలీసు వాళ్ళ మీద సర్కారోళ్ళ మీద భారం పెట్టుడు గాలికి దీపం పెట్టుడు లెక్కనే అయ్యేటట్టున్నది. రాష్ట్రానికి ఏందో అయింది. రాష్ట్రంలో ఏదో అవుతున్నది. ఎందుకు ఇట్లా అవుతున్నది? దీనికి కారణం ఎవరు? నాకు తెలవాలి, తెలిసి తీరాలి. ఎవరు చెప్తారు? రేవంత్ సార్ చెప్తాడా? జూపల్లి సార్ చెప్తాడా? ఎవరైనా ఆఫీసర్ చెప్తాడా? చెప్పకుంటే ఊకునేదేలే. అంతగానం దేని గురించి అడుగుతున్నాం అనుకుంటున్నారా? ఇగో దీని గురించే. ఓ దిక్కు ఆన భయ్య వస్తున్నది. ఈ అన్న చూడండి ఎట్లా కూర్చున్నాడు. రామ్దేవ్ బాబా యోగాసనాల క్లాస్ లో కూర్చున్నట్టే కూర్చున్నాడు. గంతవానల రోడ్డు మీద ఇట్లెందుకు కూర్చున్నాడని పరేషాన్ కాకుండ్రి. జర్రా ఇటు పక్క చూడుండ్రి. కనిపించిందా? అదన్నట్టు ముచ్చట. ఇంతంత కడుపులో పోసినట్టున్నాడు. అది తలకాయకి ఎక్కినట్టున్నది. ఇక ఆన తెలుస్తుందా ఎండ తెలుస్తుందా? ఇట్లా నడి బజార్లో కూర్చొని ధ్యానం చేస్తుండు. మరి ఒక్కడే కూర్చుంటే ఎట్లా అనుకున్నాడో ఏందో. ఈ పెద్ద మనిషి కూడా వస్తున్నాడు. ఈయనకు ఇప్పుడిప్పుడే ఎక్కినట్టుంది నెత్తికి. చూడండి ఎంత ముద్దుగా ఒక్క లైన్ లో కూర్చున్నారో. సోపతికి ఇంకో 2-3 పట్టుకొచ్చుకోకపోయినరా. సూర్యాపేట జిల్లా మోతే అనే ఊర్లో మందు దుకాణం ముంగట అయ్యింది కదా. వీళ్ళిద్దరే కాదు, నిన్న హైదరాబాద్ లా ఒక ఆయన ఇట్లనే ఇంత సుక్కేసి కరెంటు పోలెక్కిండు. ఇంటామె లొల్లి పెట్టుకొని తల్లిగారింటికి పోయిందని ఆయన మందేసి మీదికెక్కిండు. మొన్న ఒక ఆయనే కడుపు నిండా తాగి చెరువులో వండుకున్నాడు. చూసినోళ్ళు చచ్చిపోయిండు కావచ్చునని భయపడ్డారు. పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి బయటికి గుంజే వరకు లేచి నిలబడ్డాడు. కానీ ఒక్క ముచ్చట సమజైతలేదుల్లా. ఈ నడుమనే ఒకదాని వెనక ఒకటి ఇసొంటి ఎందుకైతున్నాయి? మందు నిర్ణయాల అమ్ముతున్నది కాదాయే, వెనకటి సంది ఉండనే ఉండే. మరి ఎందుకు ఇట్లా అవుతున్నది? కొత్త మందుకు రేవంత్ సార్ సర్కారోళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రట. కొంపదీసిగా మందుకిన తాగి ఇట్లా చేస్తున్నారా ఏంది? ఏరే రాష్ట్రంలో ఆ మందు తాగి చాలా మంది జీవించిండ్రు. మన తాన ఇట్లా కింద మీద చేస్తున్నారు కావచ్చునని వీళ్ళని చూసినోళ్ళు అంటున్నారు. కానీ సర్కారోళ్ళకు మొక్కాలే. తాగితే సోయి తప్పే మందు ఉంటదని విన్నాం గాని ఇట్లా మంత్రాలు వేసిన నీళ్లు తాగినట్టు చిత్రాలు చేసే మందు కూడా ఉంటదని ఇప్పుడే తెలిసింది.
మస్తు ముచ్చట్లతోటి రేపు కలుస్తా ఉంటాయి.